సో హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసేపటికి మనమైతే మారుతి సుజుకి డిజైర్ 2019 డీజిల్ మోడల్ అయితే రివ్యూ చేయబోతున్నాము. సో మనం డిజైన్ నుంచి మొదలెట్టినట్లయితే ఇది మిడిల్లో వచ్చిన వర్షన్ కాబట్టి ఇదైతే ఒక హిట్ ఆర్ మిస్. చాలామందికి నచ్చుతుంది, చాలామందికి అయితే నచ్చదు. మనకైతే ఈ డిజైన్ అయితే నచ్చింది. సో ఫ్రంట్ గ్రిల్ వచ్చేసేటప్పటికి నీట్గా స్విఫ్ట్కి ఎలా ఉంటుందో అలానే ఉంది. హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే ఇదైతే మాత్రం ఎల్ఈడి బయట ఇచ్చుకున్నారు. కంపెనీ నుంచి అయితే ఫుల్ హాలోజన్ అయితేనే ప్రొవైడ్ చేస్తారు. కింద మొత్తం వచ్చేసేటప్పటికైతే హాలోజన్ బల్బే. సో ఇది వచ్చేసేటప్పటికి మన సైడ్ లుక్. బండి వచ్చేసేటప్పటికి సబ్ 4 మీటర్ సెగ్మెంట్లో అయితే బండి అయితే మాత్రం ప్లేస్ అవుతుంది. వెనక నుంచి అయితే డిజైన్ చూసుకుని ఇలాగే ఉంది. బ్రేక్ లైట్ ఎల్ఈడి స్ట్రిప్ 5 డాట్ ఎల్ఈడీస్ అయితే ఇచ్చారు. ఇండికేటర్, రివర్స్ లైట్ అయితే మాత్రానికి బల్బ్. సో ఈ సైడ్కి వచ్చుకొని చూసుకుంటే ఇదే మాత్రానికి సైడ్ వ్యూ. సో టైర్ సైజ్ వచ్చేటప్పటికి 165/80 R14 స్టీల్ వీల్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది డీజిల్ బండి, 37 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్. సో బ్యాక్ నుంచి అయితే బండి ఎలానే ఉంది. పదండి బూట్ స్పేస్ని అయితే ఓపెన్ చేసి చూద్దాం. ఇందులో అయితే ఎలక్ట్రోమాగ్నెటిక్ బూట్ రిలీజ్ బటన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా నంబర్ ప్లేట్ లైట్స్. సో బూట్ కెపాసిటీ 382 లీటర్స్ అయితే మాత్రం బూట్ స్పేస్ బాగా స్పేషియస్గా అయితే ఉంది. చూసినట్లయితే తెలుస్తుంది. మళ్ళా కింద స్పేర్లు వచ్చేటప్పటికి ఫుల్ సైజు స్టీల్ వీర్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ జాక్, ట్రయాంగిల్ అన్నీ ఉన్నాయి. బూట్ ల్యాంప్ కూడా ఒకటైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనం బ్యాక్ సీట్ స్పేస్ని అయితే వెళ్ళి చూద్దాం. సో ఇంటీరియర్లోకి వెళ్ళి కూర్చున్నట్లయితే ఒక స్పేషియస్ అయిన క్యాబిన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. చూసినట్లయితే ఫుల్ బ్లాక్ అండ్ బీజ్ కలర్లో అయితే మనకి ఇంటీరియర్ ఫినిష్ అయితే ఉంది. బ్యాక్ నుంచి ఫ్రంట్ డాష్ బోర్డ్ వ్యూ అయితే మాత్రం కీలకే ఉంది. సో మనం లెగ్ రూమ్ చూసుకున్నట్లయితే కొంచెం, నేను 6 feet టాల్ కాబట్టి నాకైతే కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. అండర్ థై సపోర్ట్ అయితే మాత్రం నాకు ల్యాకింగ్ అవుతుంది. హెడ్ రూమ్ అయితే మాత్రం పర్లేదు, అడ్జస్ట్ అవ్వచ్చు. సో బ్యాక్ సీట్లో మన కన్వీనియంట్ ఫీచర్స్ ఏముందని చూసుకుంటే 1 లీటర్ బార్డర్ హోల్డర్, ఒక స్పీకర్, పవర్ విండో స్విచ్, డోర్ హ్యాండిల్ కూడా మంచిగా క్రోమ్లో ఇచ్చారు మిడ్ వేరియంట్కి. సీట్ కవర్లో చూసుకున్నట్లయితే ఒక జిప్ ఓపెనింగ్ ఇచ్చి దాంట్లో మంచి స్పేస్ పెట్టడానికి అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక ఏసీ వెంట్, ఓపెనింగ్ క్లోజింగ్, ఇంకా 12 volt ఛార్జింగ్ సాకెట్, అంతే. ఇంకా ప్యాసింజర్స్కి ఇక్కడ 2 కప్ హోల్డర్స్తో ఒక సెంటర్ ఆర్మ్ రెస్ట్. ఇంకా నేను కూర్చున్న సీట్లో, ఇంకా ఈ సీట్లో మాత్రానికి 3 point సీట్ బెల్ట్స్. మిడిల్ ప్యాసింజర్కి సీట్ బెల్ట్ అయితే ఇవ్వలేదు. 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఉంది. మిడిల్ ప్యాసింజర్కి ఇక్కడైతే హెడ్ లేదు. సో మధ్యలో క్యాబిన్కి మధ్యలో ఒక లైట్ కూడా అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సూపర్ కన్వీనియంట్ ఫీచర్స్ అయితే మాత్రానికి బాగానే ఉంది. ఒక హ్యాండిల్ బార్ కూడా ఉంది. సో మనం ముందు ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో చూద్దాం పదండి. సో మనం ముందుకు వెళ్తున్నట్లయితే ఇది మిడ్ వేరియంట్ కాబట్టి దీంట్లో ఎటువంటి కీలెస్ ఫీచర్స్ అయితే లేదు. బండి యొక్క కీ అయితే మాత్రం ఇది సుజుకి సింబల్, లాక్, అన్లాక్ బటన్. కీ హోల్లో పెట్టి స్టార్ట్ చేసినట్లయితే బండి యొక్క డిజిటల్ క్లస్టర్ అయితే మాత్రానికి ఎలాగా ఉంది. లెఫ్ట్లో ఆర్పిఎం ఇండికేటర్, టాక్టైల్ లైట్స్, ఇంకా ఒక స్పీడోమీటర్. సో మిడిల్లో ఇచ్చిన ఎంఐడిలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నదంటే 2 టాగిల్స్ అయితే ఇచ్చారు దీన్ని కంట్రోల్ చేయడానికి. లెఫ్ట్లో ఒకటి, రైట్లో ఒకటి. రైట్ టాగల్ మనం యూజ్ చేసినట్లయితే రేంజ్ km/L అయితే చూపిస్తుంది. లెఫ్ట్ సైడ్ ఉన్న టాగిల్ మనం యూజ్ చేసినట్లయితే ఓడో, ట్రిప్ బి కంట్రోల్ చేసుకోవచ్చు. సో దాని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చుట్టూ ఎల్ఈడి రింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. మన డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ చూసుకున్నట్లయితే
4 పవర్ విండోస్. డ్రైవర్కి మాత్రం ఆటో డౌన్, ఆటో అప్ అయితే లేదు. లాక్ అన్లాక్ బటన్, చైల్డ్ సేఫ్టీ బటన్. ఇంకా ఇది మిడ్ వేరియంట్ కాబట్టి ఇక్కడ ఓఆర్విఎం ఫోల్డబుల్ బటన్ అయితే ఇక్కడ తీస్తారు. దీనిపైన వేరియంట్లో ప్రొవైడ్ చేస్తారు. మిర్రర్ అడ్జస్ట్మెంట్ జాయ్స్టిక్ అయితే ఇక్కడ ఉంది. స్టీరింగ్కి రైట్ సైడ్ చూసుకుంటే హెడ్లైట్ కంట్రోల్స్, లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వైపర్ కంట్రోల్స్. స్టీరింగ్ మీద బటన్ చూసుకున్నట్లయితే ఇక్కడ వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్, మీడియా చేంజ్, ఇంకా మ్యూట్ స్విచ్. కింద వచ్చేసేటప్పటికి కాల్ అప్ అంటే కాల్ లెఫ్ట్, కాల్ అండ్ బ్లూటూత్ బటన్ అంతే. ఇటుపక్క చూసుకున్నట్లయితే హెడ్లైట్ లెవెలర్, ఇంకా ఒక 5 డమ్మీ స్విచ్లు అయితే ఉన్నాయి. కింద చూసుకున్నట్లయితే ఇంజిన్ ఓపెనింగ్ బటన్. ఇక్కడ మనకి బూట్ రిలీజ్, ఫ్యూయల్ క్యాప్ ఓపెనింగ్ ప్రొవైడ్ చేశారు. సో మధ్యలో మన డాష్ బోర్డ్లో ఇక్కడైతే మనకు ఒక 2D ఆడియో సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేసింది మారుతి సుజుకి. ఇక్కడ హ్యాజర్డ్ లైట్ స్విచ్, ఇమ్మోబిలైజర్ లైట్. ఏసీ ఫ్రంట్ డిజైన్ అయితే ఇలానే ఉంది. గ్లవ్ బాక్స్ సైజ్ చూసుకున్నట్లయితే యావరేజ్. ఇన్స్ట్రక్షన్ మాన్యువల్. ఫ్రంట్లో కూడా ఫ్రంట్ ప్యాసింజర్స్కి ఇక్కడైతే లైట్ క్యాబిన్ లైట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. IRVM వచ్చేసేటప్పటికి మాన్యువల్. ఇంకా డ్రైవర్ సైడ్ సన్వైజర్లో అయితే మనకు మిర్రర్ ప్రొవైడ్ చేయలేదు. కో ప్యాసింజర్ సైడ్లో మిర్రర్. ఇంకా కింద వచ్చి చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక పెన్ డ్రైవ్ స్లాట్, ఆక్స్ ప్లే చేసుకోవడానికి, ఇంకా ఒక 12 వోల్ట్ ఛార్జింగ్ అడాప్టర్. ఇక్కడ మొబైల్ పెట్టుకోవడానికి చిన్న స్పేస్, 2 బాటిల్ హోల్డర్, 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, మాన్యువల్ హ్యాండ్ బ్రేక్, ఇక్కడ కాయిన్ పెట్టుకోవడానికి ఏదైనా స్లాట్. సో మనకి చూసుకున్నట్లే ఇందాక చెప్పినట్లే ఇక్కడ కూడా ఒక 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్న. ఇక్కడ చూసుకున్నట్లయితే చిన్న ఫోన్ పెట్టడానికి స్లాట్ అయితే ఇచ్చారు. సో మనం డార్క్ అయిపోతుంది కాబట్టి మన ఇంజిన్ కూడా ఒక లుక్ వేసి వచ్చేద్దాం. ఇంజిన్ ఓపెన్ చేయడానికి ఇక్కడైతే లెవర్ ఇచ్చారు. ఈరోజు అయితే మాత్రానికి మనం రివ్యూ చేసేది 2019 డీజిల్. ఇది వచ్చేసేటప్పటికి ఇప్పుడైతే మాత్రానికి డిస్కంటిన్యూ అయితే అయిపోయింది. సో ఇంజిన్ స్పెసిఫికేషన్స్కి వచ్చినట్లయితే 1.3 లీటర్ సుజుకి డీజిల్ డైరెక్ట్ ఇంజెక్షన్ సిస్టమ్. చాలా రిలయబుల్ ఇంజిన్. మనం చాలా ఏళ్ళ నుంచి సుజుకి కార్స్లో చూసేదే. ఫియట్ దగ్గర నుంచి సోర్స్ చేసిన సుజుకి DDIS. ఈ కార్ కనుక మీకు ఇప్పుడు సెకండ్ హ్యాండ్ మార్కెట్లో దొరికినట్లయితే జాక్ పాట్ లాగా బండి అయితే తీసుకోండి. ఇప్పుడు మనం డ్రైవ్ రివ్యూ కంటిన్యూ చేద్దాం. హుడ్ వెయిట్ వచ్చేటప్పుడు కూడా చాలా బాగానే ఉంది. మరి ఎందుకు సేఫ్టీ రేటింగ్ బాగాలేదు అంటారో తెలియట్లేదు. సరే అలాగే మాట్లాడుతూ నేనైతే మర్చిపోయాను. కానీ ఐడిల్లో ఇంజిన్ వైబ్రేషన్ ఇంకా సౌండ్ ఎలా ఉందో మీకు ఒకసారి చూపించేస్తాను, చూడండి. స్టార్ట్ చేయరా. మైల్డ్ వైబ్రేషన్తో అయితే స్టార్ట్ అయింది. NVH లెవెల్స్ అయితే మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఐడిల్లో అయితే బండి యొక్క ఇంజిన్ సౌండ్ ఎలానే ఉంది. మైల్డ్ వైబ్రేషన్ అవుతుంది. ఇన్లైన్ 4 సిలిండర్. సో మనం దీన్ని ఇప్పుడు డ్రైవ్ రివ్యూ చేద్దాం. సో ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు బండి అయితే స్టార్ట్ చేద్దాం. ఈ 2019 డీజిల్ మోడల్ అయితే మాత్రం మనకు క్లచ్ లాక్ అయితే ఉంది. క్లచ్ పట్టినాకే మనం అయితే బండి అయితే ఆన్ చేయగలం. చూడండి, ఇప్పుడైతే క్లచ్ కాల్ మీద క్లచ్ అయితే ఉంది. సో ఇంజిన్ అయితే ఆన్ చేద్దాం ఇప్పుడు. సో చిన్న మైల్డ్ వైబ్రేషన్తో అయితే బండి స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ గేర్ వేసి క్లచ్ అయితే చాలా లైట్గా ఉంది. గేర్ బాక్స్ కూడా స్లాట్లో పడింది. సో స్టార్టింగ్ పికప్ అయితే డీజిల్ ఇంజిన్ టార్క్ రష్ గురించి మనం అయితే మాట్లాడే అవసరం లేదు. మైల్డ్గా టర్బో లాగ్ అయితే మాత్రానికి ఇలా మైల్డ్గా ఉంది. ఇదే బండితో వచ్చే హార్న్. NVH చూసుకున్నా సరే మైల్డ్గానే ఇంజిన్ సౌండ్ అయితే లోపలికి వస్తుంది. రోడ్ నాయిస్ కూడా పెద్దగా అయితే లేదు. స్పీడ్ గెయిన్ అయ్యే కొద్దీ స్టీరింగ్లో కూడా వెయిట్ అయితే మాత్రానికి పడుతుంది. లో స్పీడ్స్లో మళ్ళీ స్టీరింగ్ అయితే చాలా లైట్గా ఉంది, సిటీ ఫ్రెండ్లీగా. హైవేకి స్పీడ్గా వెళ్తే స్టీరింగ్ కూడా బాగానే టైట్ అవుతుంది. చూసారంటే ఇప్పుడు ప్రస్తుతానికి సీట్ బెల్ట్ రిమైండర్ అయితే పడుతుంది. అందరూ డ్రైవ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ అయితే వేసుకోండి.
ఏసీ యొక్క పర్ఫార్మెన్స్ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడైతే ఏసీ ఆన్ చేశాను. ఆన్లోనే అక్కడి నుంచి ఇక్కడికైతే నాకైతే గాలి అయితే తగులుతుంది, చిల్లుగా కూడా ఉంది. సో మనం మళ్ళీ ఇంజిన్ విషయానికి వద్దాం. ఇది వచ్చేసేటప్పటికి BS4 1.3 లీటర్స్ డీజిల్ ఇంజిన్, DDIS మోటార్. పవర్ వచ్చేసేటప్పటికి 90 bhp, 190 లేదా 200 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్. మేటెడ్ టు 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ లేదంటే 5 స్పీడ్ AMT, మారుతి ఆటోమేటిక్ సిస్టమ్ తెలుసు కాబట్టి. సో బండి యొక్క ఫ్యూయల్ ఎఫిషియన్సీ వచ్చేసేటప్పటికి కంపెనీ అయితే మాత్రం మనకి 24 కిలోమీటర్ పర్ లీటర్ అయితే క్లీన్ చేస్తుంది. మనకి ఈజీగా 24 కిలోమీటర్స్ పర్ లీటర్ హైవేలో, 22-21 అయితే సిటీలోకి అయితే వస్తుంది. ఈ బండి అయితే మన కెమెరామ్యాన్ది, ఆడే ఈ బండి అయితే ఫుల్ టైం యూజ్ చేస్తాడు. ఆడిని ఇప్పుడు అడుగుదాం. చెప్పరా, నీకు ఎలా మైలేజ్ అయితే వస్తుంది? చాలా బాగా వస్తుందిరా. ఇప్పుడు మనం హైవేలో వెళ్తున్నట్టయితే మన డ్రైవింగ్ స్టైల్ బట్టి ఇదే కార్ అయినా మనకి మైలేజ్ వస్తుంది. సో నేను చేసే డ్రైవింగ్ బట్టి ఒక 20-21 అలా ఇస్తుంది హైవేలో. నార్మల్ టైం అయితే ఒక 18 to 17 ఆ టైం. సరే, ఇప్పుడు పేరెంట్స్ని ఎప్పుడైనా బండిలో తీసుకెళ్ళావా? తీసుకెళ్ళాను. వాళ్ళు వెనక్కి కూర్చున్నప్పుడు ఎలా ఉందని చెప్పారు? ఏమని చెప్తారు అంటే మంచి కారు తీసుకున్న కొద్దీ. సో ఇంకా ఏమంటారు పేరెంట్స్? బాగానే ఉంది కదా, సూపర్గా ఉందిరా. నీకు ఎన్విచ్ ఎలా అనిపించింది? నాయిస్ లెవెల్? నాయిస్ అయితే ఏం నాకైతే వినబట్లేదు ఇక్కడ నుంచి అయితే. నార్మల్ బ్యాక్ సీటింగ్ అప్పుడు నువ్వు ఇప్పుడే ఫస్ట్ టైం కూర్చున్నట్లు ఉన్నావు వెనక, నీకు ఎలా ఉంది? ఏం లేదు, ఒక అంటే కొద్దిగా హైట్ మాత్రం నేను కూడా ఒక 6 అడుగులు కాబట్టి మనకు తగులుతుందిలే. ఇదే ఒక 5'2" అలా ఉంటే సరిపోతుంది. అవును, ఇక్కడ కూడా కొద్దిగా థై రెస్ట్ ఇచ్చింటే బాగుంది ఇంకా ఇందులో. మరి అది లేకపోవడం వల్ల కొద్దిగా మళ్ళీ మన పేరెంట్స్కి అయితే పర్లేదు. సరే, ఇంకా నెక్స్ట్ బండి యొక్క మెయింటెనెన్స్ కాస్ట్ అయితే ఎంత అవుతుంది? బ్రేకింగ్ కూడా చాలా బాగుందిరా, బాగా మెయింటైన్ చేసినట్లున్నావు. మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత పడుతుంది మీకు? మెయింటెనెన్స్ ఒక తక్కువే పడుతుంది, మ్యాక్సిమం లో కాస్ట్లోనే అయిపోద్ది ఏ మెయింటెనెన్స్ చేయించినా మ్యాక్సిమం. నీకు ఫస్ట్ సర్వీస్ ఎంత పడింది? ఫస్ట్ సర్వీస్ ఏం తెలియదు అంటే మేము తీసుకునేది సెకండ్ హ్యాండ్స్లో తీసుకున్నాం. సెకండ్స్కి తీసుకున్నావా? అవును. సరే, నువ్వు ఒకసారి సర్వీస్ చేసి ఉంటావు, నీకు బిల్ ఎంత వచ్చింది? బిల్ అంటే మొత్తం ఆయిల్స్ అన్ని చేంజ్ చేసి అలా. మిడిల్ క్లాస్ పర్సన్ వల్ల పర్లేదు. బిల్లేనా? అవునవును. ఓకే. హిల్స్ వెళ్ళావా? ఎక్కడికి? హిల్స్ వెళ్ళాం. అరకు పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది నీకు? సూపర్. ఆ టైంలో అయితే ఇంకా అసలు మనం ఎక్కడ చూడవసరం లేదు. డీజిల్ ఇంజిన్ కాబట్టి పర్లేదు. వెంటనే అయితే అక్కడ ఇదవుతుంది ఏమో, డీజిల్ కాబట్టి పర్లేదు. సో ఇప్పుడైతే మనం 80 స్పీడ్లో వెళ్ళి మనం స్టెబిలిటీ టెస్ట్ ఇంకా బ్రేకింగ్ టెస్ట్ అయితే మాత్రం చూద్దాం. ఇప్పుడైతే మాత్రం మనం 80లో ఉన్నాం. 80లో నీకు వెనక ఎలా అనిపిస్తుందిరా? స్మూత్గా ఉందిరా. తోడేటప్పుడు కూడా నాకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుందండి. అందరూ చెప్తారు వైబ్రేషన్ అవుతుంది, స్టెబిలిటీ లేక అటు ఇటు వెళ్తున్నాను అంటారు, కానీ నాకైతే ఏమో బాగా అనిపిస్తుంది. మనోడు మెయింటెనెన్స్ అలా చేసి ఉంటాడేమో, కానీ సూపర్ ఉంది. స్టీరింగ్లో అయితే ఫీడ్బ్యాక్ లేదు కానీ ఫీల్ ఉంది, బండి ఎట్టి జరుపుతుందో తెలుస్తుంది. ఇంకా అలాగే బాడీలో అయితే మాత్రం కొంచెం ఉంది, అది కూడా కంట్రోల్లోనే ఉంది. ఇప్పుడు మనం ఒక 80కి వెళ్ళి బ్రేకింగ్ టెస్ట్ అయితే మాత్రం చేసాం. చూసుకుంటే ఇప్పుడు బండి అయితే 80లో ఉంది. మీరెవరో ఇది రోడ్లో ట్రై చేయకండి, మేము ఖాళీ రోడ్ కాబట్టి ట్రై చేస్తున్నాం. సో 80లో బండి అయితే ఉంది. బ్రేక్ స్టార్ట్ చేద్దాం. చూసారంటే బ్రేకింగ్ కూడా చాలా బాగానే ఉంది, అస్సలు మోర్ దెన్ ఇనఫ్ బ్రేకింగ్ అయితే. మనకి భయపెట్టే ఫీలింగ్ అయితే లేదు. ఏబిఎస్ అయితే అంత కికింగ్ అవ్వట్లేదు, చాలా బాగుంది బ్రేకింగ్. సో ఇప్పుడు వద్దాం, ఈ బండి లేదు కదరా బాబు మార్కెట్లోనే, దీన్ని ఎందుకు ఇప్పుడు రివ్యూ చేద్దాం అని అడుగుంటే, ఇప్పుడు చాలామంది డీజిల్ సెకండ్ హ్యాండ్లో చూస్తే మ్యాక్సిమం సుజుకి బండి చూస్తారు. సో చూసే మీకు ఎలా ఉంటుందో చెప్పడానికి రివ్యూ. మనోడి దగ్గర బండి ఉన్నా అన్నాడు. సో అలాగే ఎలా దీన్ని మన
వ్యూవర్స్ చూస్తే తీసుకురానికి నువ్వు ఓకే అంటావా? ఏంటి బండి ఇప్పుడు మన వీడియో చూస్తున్నాడు, ఈ బండి కొనుక్కోవాలనుకుంటున్నారు సెకండ్స్ లో. చాలా బెస్ట్ అనేది చెప్తాను. ఈ మనకి వచ్చే బడ్జెట్ లో ఒక 50,000 to 60,000 కిలోమీటర్స్ తిరిగి దానికన్నా తక్కువ ఉన్న తీసుకుంటే చాలా బెస్ట్. ఎందుకంటే ఇది చాలా రిలయబుల్. అవునవును అంతే. ఇప్పుడు మనం ఎక్కువ కిలోమీటర్స్, నేను ఇది ఒక 20,000 కిలోమీటర్స్ ఉన్నట్టు తీసుకున్నాను. చాలా అసలు సింగిల్ స్క్రాచ్ కూడా లేదు బండికి. మనోడు కూడా యూజర్, మీకు కావాలంటే యూజర్ రివ్యూ కూడా చేసేద్దాం. మీకు ఎలాంటి క్వశ్చన్ ఉన్నా చెప్పండి. మేమైతే షార్ట్స్లో అయితే వేయడానికి మేము మ్యాక్సిమం ట్రై చేస్తాం. సో ఇక్కడతో అవును ఇంకో చెప్పడం మర్చిపోయాను, ఎందుకు రాత్రిలో తీస్తామని అడిగితే మేము పొద్దున్న కొంచెం మా షెడ్యూల్ వచ్చేసి చాలా టైట్. నిన్న తీసిన వీడియో అయితే మాత్రం కరెక్ట్ అయిపోయింది ఆడియో మొత్తం. సో మీకు ఇంకా డీటెయిల్గా ఇంకోసారి తీసేద్దాం అనేసి, నైట్ అయినా సరే పర్లేదు అనేసి ఈ వీడియోని అయితే మేము షూట్ చేస్తున్నాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసి ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. మీకు ఇంకా నెక్స్ట్ వీడియోలో ఎటువంటి కార్ కావాలన్నా కమెంట్ చేయండి, మేము మీకోసం ఆ కార్ రివ్యూని అయితే తీసుకొస్తాం. డ్రైవ్ సేఫ్, బాయ్, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, మనం అయితే మన మారుతి డిజైర్ యొక్క ఆడియో టెస్ట్ అయితే ఒకసారి చేసి చూపిస్తాను మీకు. యావరేజ్ సౌండ్ క్వాలిటీ వచ్చేసేటప్పటికి యావరేజ్ బాగానే ఉంది.